తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బాలరెడ్డి, గాయత్రి తదితరులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు। ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోవడం సరైనది కాదని విమర్శించారు। వెంటనే 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు। ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోలేక 6 గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి నట్టెట్ట మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుంది। ఎందుకంటే మరి వారు వచ్చిన 100 రోజుల లోపనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది। కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు నోచుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తున్నది। దానిలో ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు। నిరుద్యోగం కూడా ఇంతవరకు ఒక్కరు కూడా భృతికి అనుమతిని ఇవ్వలేదు। దాంతోపాటు మరి డబుల్ బెడ్రూమ్ అంశంలో కూడా ఇన్ని రోజులు తారతమ్యాలు ఆలస్యం చేస్తూ కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులలో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కార్యకర్తలకు నాయకులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే అర్హులైన వారికి మాత్రము వాళ్ళను పట్టించుకోవడం లేదు। అన్ని మండల కేంద్రాల లోపల కూడా తహసీల్దార్ గారులకు కాంగ్రెస్ గత 2.5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీల వైఫల్యాల గురించి ఈరోజు అర్బన్ తహసీల్దార్ గారికి కరీంనగర్లోని 5 జోన్లకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులందరం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా 6 గ్యారంటీలు, అదేవిధంగా మిగతా ఏవైతే 420 హామీలు ఏవైతున్నాయో ఆ హామీల లోపల కూడా ఇప్పటికీ 6 గ్యారంటీల మీద స్పష్టత లేదు। ఏదైతే హామీలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హామీ కూడా ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చాలని మేము ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి ఇచ్చిన వినతి పత్రం ద్వారా మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం। ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ టౌన్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అయితే అమలు చేయలేని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పీరియడ్ ఏదైతే ఉందో 5 ఏళ్లలో అంటే ఇచ్చిన 6 గ్యారంటీలకి వాళ్ళ 5 సంవత్సరాల వారంటీలో సగం అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎటువంటి హామీలను అమలు చేయకపోగా నోటికొచ్చిన హామీలను ఇచ్చారు। ఎక్కడికి పోతే అక్కడ ఒక 420 హామీలను ఇచ్చారు। వీటన్నిటిని కూడా అమలు చేయకపోగా సుందరీకరణ పేరుతోటి పేద ప్రజల భూములను లాక్కొని వాళ్ళని ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి ఎక్కి ఏడ్చేలా చేస్తున్నారు। అయితే మేమంటా ఉన్నాము, పేద ప్రజల భూములను లాక్కొని వాళ్ళకు శుద్ధి చేయడం కాదు, వాళ్ళ బ్రతుకులను శుద్ధి చేయండి, వాళ్ళకున్న కష్టాలను తీర్చాలని ఏదైతే హామీ ఇచ్చిందో ముందు వాటిని నెరవేర్చే దిశగా మీ పనులు ఉండాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఇది మొదటి దశగా కేవలం వినతి పత్రానికి మాత్రమే ఆగాము।